ఈ రోజు పోలీసు వ్యవస్థని బట్టలు తీసి నిలబెడతాను మాట్లాడటం కరెక్టేనా? అంటే పోలీసుల్లో మహిళలు ఉంటారనేటువంటి ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. నేనేం చెప్తున్నానంటే పోలీసు అధికారులకి, పోలీస్ సంఘానికి, ఉద్యోగులు అధికారుల సంఘానికి మీరు అతని మీద కేసు వేయండి. జగన్మోహన్ రెడ్డి నువ్వు అనుకుంటున్నావేమో మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతాను, ఈ పోలీసులను బట్టలు తీస్తాను, కొడతాను, ఇంకో 30 ఏళ్ళు కూడా నువ్వు ముఖ్యమంత్రి కావు. మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి కూడా ఆయన ఆ రకంగా పోలీస్ వ్యవస్థని చిన్నతనంగా మాట్లాడటం, వాళ్ళకి రోడ్ల మీద బట్టలిప్పి నుంచోబెడతాం అన్నట్టు అంటాం చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ డైరెక్ట్ రోడ్డు మీద పోలీస్ వ్యవస్థ లేకుండా రోడ్డు మీదకి వచ్చి నుంచోమానండి. ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్తారో వాళ్ళే చెప్తారు. వాళ్ళు చేసిన అక్రమాలు కానీ, వాళ్ళు చేసిన దౌర్జన్యాలు కానీ ఇవన్నీ కలిపి ఈ జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఒక దొంగల బ్యాచ్. ఈ దొంగలకి ఏంటంటే ఎంతసేపు క్లైమ్ చేయాలన్న ఆలోచన తప్ప ప్రజలకు న్యాయం చేసే ఆలోచన లేదు. ఏమండి, చిన్న పిల్లడు కూడా ఈ రోజు అవగాహన ఉంది ఏంటన్నది. పోలీసు వాళ్ళంటే ప్రజల కోసం బతికే వాళ్ళు. వర్షం వచ్చినా ఎండొచ్చినా వాళ్ళు అలాగే డ్యూటీ చేస్తా ఉంటారు. ఏ డిపార్ట్మెంట్ లో కూడా అంత కష్టం ఉండదు. అలాంటి వాళ్ళని మనం ఎలా చూసుకోవాలండి? కామన్ మ్యాన్ లాంటి నాలాంటి ఇంత ఆలోచన ఉందంటే ఒక మాజీ సీఎం ఏ రేంజ్ లో ఆలోచించాలి? అలాంటి ఆలోచించకుండా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడంటే వాళ్ళు రాజకీయాలకు పనికిరారు. పరిపాలన విధానం ఎలా ఉంది? పరిపాలన విధానం అంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి ఎవరైనా సరే. అనుభవం కానీ ఏదైనా సరే. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చూస్తే చాలా వ్యత్యాసం, చాలా తేడా ఉందన్నమాట. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు గారు అడ్మినిస్ట్రేట్ కానీ, జనాలతో పనిచేయించే విధానం కానీ ఏదైనా చాలా బేస్, చాలా చక్కగా ఉంది. జనాలు కూడా చాలా మంది మెచ్చుకుంటున్నారు. ఎవరి పని వాళ్ళకి అయిపోతుంది. అప్పులు చేసే లెక్కనైతే నీలాగా పప్పు బెల్లానికి పనిచేసేవాళ్ళు. ముందు ఆలోచన ప్రకారమే ఈ రాష్ట్రం ఆర్థికంగా ఇది ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే అన్ని పథకాలు దశల వారీగా ఉపయోగంలో తీసుకొస్తున్నారు, జనాలకు అందుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి అయ్యింది ఉన్నతాధికారులు బట్టలు తీసి నిలబెడతారు, మీరు నన్ను అధికారంలోకి వస్తే మిమ్మల్ని సస్పెండ్ చేస్తానని మాట్లాడుతున్నారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు గతకాలం పరిపాలించి వారు ఉన్నత పదవులను అలంకరించి ఈ విధంగా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ని హేయమైన భాష మాట్లాడుతూ ఉంటే మన సమాజానికి ఏమి మెసేజెస్ ఇద్దామనే ఉద్దేశంతో వారు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. కానీ చట్టం, ధర్మం ఇవన్నీ కూడా ఒక క్రమంలో వెళ్ళవలసింది ఒక పార్టీ అధ్యక్షుడు వారు అయ్యుండి ఆ విధంగా మిస్లీడ్ చేయడం అనేది చాలా దారుణం. జగన్మోహన్ రెడ్డి పోలీసు అధికారులు బట్టలు తీసి నిలబెడతాను, ఉద్యోగాలు తీసేస్తాను అని మాట్లాడటం అసలు కరెక్టేనా? పోలీసు వ్యవస్థ లేకుండా ఏ గల్లీలో అయినా సరే, ఏ స్టేట్లోనైనా సరే, ఏ నాయకుడైనా కూడా బయటికి రాగలుగుతారా? వాళ్ళకే నువ్వు గొడ్డోడు తీసి పరిణామాల గురించి మాట్లాడుతున్నావు అంటే నువ్వే అగౌరవంగా మాట్లాడితే రేపు రాబోయే యువతరానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? పోలీసులు కొట్టమనా? పోలీసులు గొడ్డలోడు తీయమనా? ఈయన నిజంగా గనక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడంటే అసలు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది రాష్ట్రాన్ని మర్చిపోతారు.